అందరికీ నమస్కారం. నేను శ్యామల. వెల్కమ్ టు ఏం చెప్పారు శ్యామల గారు. సో కొంచెం నాయిసెస్ ఉండొచ్చు చుట్టుపక్కల, సో అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. నేను మీకు ఒక మంచి విషయం చెప్పడానికి ఈ రోజు ఎపిసోడ్ నిజంగానే నా హార్ట్ కి చాలా చాలా దగ్గరైన ఎపిసోడ్. శివుడు, గౌరీ శంకరుడు, పరమేశ్వరుడు ఇలా ఏ పేరుతో పిలిచినా అర్ధనారీశ్వరుడన్నా, విశ్వనాథుడన్నా, మల్లికార్జుడన్నా మన కోరిన కోరికలు తీర్చి మనకి ఏది కావాలో ఒక చిన్న మారేడు దళంతో ఒక కొంచెం గంగతో వాళ్ళు ప్రసాదించేటువంటి భోలా శంకరుడు నాకు విశ్వనాథుడు అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విశ్వనాథుడి సన్నిధిలో ఉండాలి అని చాలా మంది అనుకుంటుంటారు. ఒక్కసారన్నా కాశీకి వెళ్ళి రావాలి అని చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు. ఇది వరకటి రోజుల్లో అయితే కాశీకి వెళ్ళొస్తే వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం దొరికినట్టు భావించే వాళ్ళందరూ కూడా. ఇవాళ నిజంగా నేను చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మా అమ్మగారు ఇక్కడ కాశీలో నివాసం ఉంటున్నారు. ఆవిడని చూడడానికి నేను ఇక్కడికి ఇది 2వ సారి రావడము. సో నిజంగానే ఆవిడ వల్ల నాకు ఈ కాశీ క్షేత్ర దర్శనం దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం గంగా నదిలోకి పడవలో చక్కగా అలా వెళ్తూ ఉన్నాము. నేను అంటే చాలా మంది చాలా చాలా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, ట్రావెల్ వ్లాగ్స్. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అనగానే దే చూస్ లైక్ ప్యారిస్ ఆర్ స్విట్జర్లాండ్, గోవా ఇలా చేస్తూ ఉంటారు. కానీ నాకు ఏంటంటే నాకు మన అందరికీ కూడా లైక్ నా ఫాలోవర్స్కి కానీ, నన్ను ఇష్టపడే వాళ్ళకి కానీ, నా ఛానల్ చూడాలనుకునే వాళ్ళకి కానీ నేను ఎవరు ట్రై చేయండి లైక్ అంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్, మన పద్ధతులు, మన ఆచారాలు, సో ఇవి కూడా నేను చూపించాలి అనుకుంటున్నాను. సో అందుకనే ఈరోజు ఈ లాక్డౌన్లో కూడా నేను ఈ కాశీ రావడానికి ఒక ముఖ్య కారణం మా అమ్మగారిని చూడాలని. షీ 73 years old. సో అంత పెద్ద ఆవిడ ఈ కరోనా వల్ల ఇక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఈ లాక్డౌన్లో అని చెప్పి ఒక చిన్న భయం ఉంది నాకు. సో అందుకే కొంచెం కష్టపడి పర్మిషన్స్ తీసుకుని, లెటర్స్ తీసుకుని ఫైనల్లీ ఇక్కడికి వచ్చాను. సో ఆవిడ నాతో పాటు తీసుకెళ్ళాలి అని ప్లాన్. సో ఐ హ్యావ్ 1 day టైం, ఒక్క రోజు టైం ఉంది. సో ఆ ఒక్క రోజులో నాకు చేతనైనంత, నాకు తోచినంత, నాకు వీలైనంత, నేను చూపించగలిగినంత కాశీని మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇందులో ఎక్కడెక్కడైతే నాకు పర్మిషన్స్ దొరికాయో, ఎక్కడెక్కడైతే నాకు అలౌ చేశారో అక్కడ మాత్రం నేను ధైర్యంగా కెమెరా తీసుకుని వెళ్ళి షూట్ చేసి ఐ వాంట్ టు షో ఇట్ యూ. సో టుడే ఆన్ మై ఛానల్ ఏం చెప్పారు శ్యామల గారు అందరం చూడబోతున్నాము కాశీ. ఆ కాశీ విశ్వనాథుని కలుసుకుంటూ మరి మన వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్, మై డే ఇన్ కాశీ స్టార్ట్ అయింది. సో మార్నింగే మా అమ్మ ఏంటంటే గంగా స్నానం చేయాల్సిందే కాశీలో ఉన్నవాళ్ళు అని చెప్పి నన్ను తీసుకుని వెళ్తోంది. సో మార్నింగే లేపేసింది. కొంచెం కష్టంగా ఉంది కానీ యా. సో గంగా స్నానంకి వెళ్ళి గంగలో మునిగి నేను అడిగా, అమ్మ బయట పరిస్థితి బాగాలేదు కదా, గంగా స్నానం ఏంటమ్మని. గంగకు అలాంటివి ఏమి ఉండవు, నువ్వు నోరు మూసుకుని పదా అంది. షిట్, సరే ఓకే అని చెప్పి సరే ఓకే ఇంకెందుకు ఆవిడతో ఎక్కువ తిట్టించుకోవడం అని చెప్పి ఇంక బయలుదేరాను. యా, సో ఆన్ మై వే టు గంగా. ఓకే, సో గంగా స్నానం చేసే ముందు నేను మీకు ఒకళ్ళని పరిచయం చేయాలి. నారాయణ గారు, పంతులు గారు, బట్ ఎందుకంటే మై బ్రదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు అండ్ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరినీ అండ్ పైనుంచి ఇక్కడికి వచ్చే తెలుగు వాళ్ళని. అండ్ చాలా సంవత్సరాలు అయింది ఆయన కాశీకి వచ్చి సెటిల్ అయిపోయి, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఎవరైతే అంత్యక్రియలు కర్మకాండల కోసం వస్తారో అక్కడ నుంచి ఇక్కడికి రకరకాల ప్లేసెస్ నుంచి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి జాగ్రత్తగా చేసి పెట్టి, ఎక్కడ ఏం కుదరకపోతే ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని మరీ చూసుకుంటూ అంత మంచిగా అందరినీ చూసుకుంటారు. సో ఆయన ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.
నమస్తే అన్నయ్య. నమస్తే. అన్నయ్య మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎలా ఉంది ఈ కరోనా ఎఫెక్ట్ ఏంటి? అసలు మా అమ్మ ఏమో నన్ను గంగా స్నానం ఏం కాదని తీసుకొచ్చింది. అసలు హౌ ఇట్ గోనా బి మీరు చెప్పండి. అంటే కాశీలో కరోనా ఎఫెక్ట్ అనేది అంటే వారణాసిలో ఉత్తరప్రదేశ్ లో ఉంది. వారణాసిలో అంటే మనకి ఘాట్ వైపు కానీ దేవాలయాల వైపు కానీ కరోనా లేదు. ఓకే, దూరంలో ఉంది. ఓకే, ఫైన్. కాబట్టి అందరూ భయపడుతూ ఉన్నారు కాబట్టి కాశీ వాతావరణం అంతా ఇలా కనిపిస్తుంది. కానీ కాశీ అనేది చాలా బెస్ట్. అంటే ఇక్కడ రావడానికి కానీ గంగా స్నానానికి కానీ దైవ దర్శనానికి కానీ ఏ ఇబ్బంది లేదు. అంతా హ్యాపీగా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని జాగ్రత్తలు పాటిస్తూ మనం నియమబద్ధాలన్నీ పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలి. అవును, ఇన్ని ప్లేసెస్ ఉండగా మీరు కాశీలోనే వచ్చి ఎందుకు సెటిల్ అయ్యారు? కాశీలో వచ్చి సెట్ అయ్యామంటే కాశీకి రావడం అనేది మన సొత్తు కాదు, మన ఇష్టం కాదు. కాశీకి రావాలన్నా మనం కాశీలో ఉంటున్నామన్నా ఉండాలన్నా కూడా ఈశ్వర అనుగ్రహం. కాబట్టి కాశీలో మనం ఉన్నామంటే ఈశ్వర అనుగ్రహం. కాబట్టి కాశీలో నేను ఉంటున్నా అంటే ఆ యొక్క ఈ శివ అనుగ్రహం. ఆయన ఇక్కడ ఉండనిస్తున్నాడు కాబట్టి నేను ఉన్నాను. ఆయన ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాలి. అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఉంటున్నాను, ఈశ్వర అనుగ్రహం. కాబట్టి ఆయన సేవ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం కాశీలో నేను ఉంటున్నానని అహంతో ఉండకూడదు. కాశీలో ఆయన ఉండేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు. దాన్నే నేను భావిస్తూ ఉంటే కనుక జీవితాంతకాలం ఉంటాం. కాశీలోనే మోక్షం పొందొచ్చు. కాశ్యాన్ని మరణాన్ని ముక్తి. అబ్బా, ఏం చెప్పారన్న. కానీ మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా జాగ్రత్తగా మీరు అందరినీ ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ కుశలం కనుక్కుంటూ ఉంటారు. సో దానికి నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మాలా పిల్లల్ని వదిలేసి ఇక్కడ వచ్చి ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళకి మీరే పిల్లలు, మీరే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన వంతు మనం చేయాలి. అలాగే పిల్లల వంతు పిల్లలు అంటే కాశీలో ఉంచుతున్నారు అంటే తల్లిదండ్రుల్ని ఏదో వదిలిపెట్టేశారని అనుకోకూడదు ఎప్పుడు కూడా. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు కదా. ఈ యొక్క కాశ్యాంతు మరణాన్ముక్తిని ఎప్పుడైతే అన్నారో అంటే వాళ్ళ యొక్క సంకల్పాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గరే ఉండాలని మనం అనుకుంటాము, కానీ వాళ్ళ సంకల్పాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే అయ్యో నేను కాశీకి వెళ్ళి ఉంటాను అంటే నువ్వు ఉండడానికి వీలేదు, నా దగ్గరే ఉండాలని అనకూడదు. అంటే వాళ్ళు ఉండాలంటే మనం అన్ని ఏర్పాట్లు చేసి కాశీలో ఉంచాలి. కాబట్టి అలాగే మా చెల్ల నువ్వు చేసావు కాబట్టి అమ్మ ఇక్కడ ఉంటుంది. అలాగే ఏదో నువ్వు వదిలిపెడితే ఒక ఉండడం కాదు. అమ్మ బాగోగులన్నీ చూసుకుంటూ కాశీ క్షేత్రం ఉంటుంది. కాశీలో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం ఉంటుంది. అలాగే మనం ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళందరినీ అమ్మని అందరినీ కూడా చూస్తున్నాం. కాబట్టి కాశీలో అందరూ వదిలిపెట్టేసారా ఉంటున్నారంటే మన వైపులాగా అందరి తల్లిదండ్రులు ఎవరు చూడలేదా అనుకోవడానికి, కాశీలో ఉండే వాళ్ళని అనుకోవడానికి లేదు. చాలా మందికి ఉంటుంది యాక్చువల్లీ. అవును, ఆ పెద్దవాళ్ళ కాశీ క్షేత్రంలో ఉండడంతో ఈశ్వర అనుగ్రహంతో వాళ్ళ ద్వారా మనకు కలుగుతుంది కాశీకి రావడానికి. నువ్వు ఎక్కడ వస్తావు, నేను ఎక్కడ వస్తాం. నిజమే, అవును. కానీ ప్లేస్ మహత్యం ఏమిటో కానీ ఇక్కడికి వచ్చాక డబ్బు గుర్తు రావట్లేదు, పరుగు గుర్తు రావట్లేదు. ఏంటో ప్రశాంతంగా ఉంది, హాయిగా పీస్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా యూట్యూబ్ ప్రేక్షకులు కూడా మీరు ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ. సో స్నానానికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోవడం కాదండి, లైక్ మడికట్టు ఎలా కట్టుకుంటారో చీర అలా కట్టుకుని స్నానం చేయాలట నదులలో స్నానం చేసేటప్పుడు. సో అందుకే మా అమ్మ పొద్దున్నే నాకు ఆ మడికట్టు చీర కట్టి తీసుకుని వస్తుంది గంగ ఒడ్డుకి. నేను అనుకున్నా ఇంత పొద్దున్నే ఎవరు లేస్తారబ్బా అని, కానీ చాలా మంది లేచారు ఇక్కడ. అండ్ చూడండి, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. సన్ రైజ్ షాట్ కూడా క్యాప్చర్ చేసుకుందాం మనం ఇప్పుడు. కానీ పొద్దున్నే చక్కగా ఒక మంచి పిల్లిగ్రిమ్ ప్లేస్లో చక్కగా ఇట్లా ఉదయాన్నే లేచి గంగా స్నానం, నదీ స్నానం అంటూ వస్తే ఏంటో ఒక చిన్న ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సన్ రైజ్. ఓకే, అండ్ నది స్నానం చేసే ముందు మళ్ళీ మా అమ్మ చెప్పేది ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా మా అమ్మ చెప్తూ ఉంటుంది బికాజ్ నాకు పెద్దగా ఐడియా లేదు. చిన్నప్పుడు ఎప్పుడో చేశాను, అంటే మళ్ళీ ఒక 10 years గ్యాప్ వచ్చింది కదా. ఈ ట్రెడిషన్స్, సంప్రదాయాలు, ఆచారాలు పెద్దగా అంటే చేస్తాం కానీ మరి ఇంత డీప్గా తెలియదు అనమాట. సో నది స్నానం చేసే ముందు లైక్ ఇట్లా పసుపు మొహానికి రాసుకొని కొంచెం పసుపు గంగలో వేసి అప్పుడు స్నానం చేయాలట. సో ఇప్పుడు అదే చేస్తున్నాను. కొంచెం భయంకరంగా ఉంటే కంగారు పడకండి.
అనుకుంటాం కానీ కొంచెం మనం ట్రెడిషన్స్ అవి వింటే చాదస్తంగా ఉంటాయి కానీ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఉంటున్న ఈ హైటెక్ లైఫ్స్లో, ఈ బిజీ లైఫ్స్లో కొంచెం ఒక చిన్న చేంజ్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. And now we are good to go. జపనీస్ టెంపుల్. సో వారణాసిలో మన శివుడి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ కాకుండా ఇంకేంటి అంటే వీ కెన్ సీ సారనాథ్ లో బుద్ధిస్ట్ టెంపుల్ ఒకటి అండ్ ఇది జపనీస్ టెంపుల్. అండ్ వెళ్తూ ఉంటే అశోక స్తూప కూడా ఉందట. సో ఇది అశోక్ స్తూప. సో మీకు చూస్తే అశోక స్తూపాలు కనిపిస్తుంటే 4 సింహాలు, అశోక్ చక్ర అండ్ అసలు ఇక్కడ పిల్లర్స్ కూడా చూస్తే ఫుల్ ఏనుగులు, అసలు చెక్కిన వాళ్ళ నైపుణ్యం కనిపిస్తుంది. అసలు స్తంభాల నిండా ఎంత అందంగా ఉన్నాయో. సో ఇది మానస మందిర్. ఎంత బాగుందో కదా టెంపుల్ చూడడానికి బయట నుంచి. యాక్చువల్లీ లాక్డౌన్ వల్ల ఎక్కువ జనాలు లేరు కానీ యూజువలీ రోడ్స్ అన్ని కూడా చాలా చాలా బిజీగా, చాలా రష్ గా ఉంటూ ఉంటాయట. అండ్ ఎంత అందంగా ఉందో ఇది. ఇది ఫ్రంట్ గేట్. ఎస్, కాశీలో నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే మనకి మామూలుగా పాత బిల్డింగ్స్ ఉంటే వాటిని పడగొట్టేసి అక్కడ మనం ఏదోటి కొత్తగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఇటు సైడ్ చూడండి అసలు ఎంత పాత పాత బిల్డింగ్ అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్స్ ని కూడా వీళ్ళు అలాగే ఉంచేసుకుంటారు. సో దీనివల్ల ఐ థింక్ కాశీకి ఆథెంటిసిటీ మిస్ అవ్వకుండా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. చూడండి అసలు ఎంత పాత బిల్డింగ్ ఇది. ఎక్కడికక్కడ చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న గుళ్ళు. అసలు ఏ రోడ్ లో చూసినా ఒక గుడి లేకుండా కూడా ఏ రోడ్ లేదు ఇప్పటి వరకు. ఇది తులసి మానస్ టెంపుల్, తులసి మానస్ మందిర్. ఓకే, ఆదిశంకరాచార్యులు లోపల ఉంటారట. ఎస్, సో అగైన్ లాక్డౌన్ వల్ల నేను మీకు లోపల చూపించలేకపోతున్నాను. సో దిస్ ఇస్ తులసి మానస్ మందిర్ కాశీలో. బుద్ధుని ప్రార్థనా స్థలం వారణాసి నుంచి సారనాథ్ టెంపుల్ కి వెళ్లే దారిలో మధ్యలో మనకు కనిపిస్తుంది. ఈ రోడ్ అంతా కూడా అంటే ఇట్స్ జర్నీకి సూపర్ రోడ్ అండి. చాలా చాలా బాగుంది అండ్ ఫుల్ గ్రీనరీ. చుట్టుపక్కల మొత్తం చెట్లు అండ్ చక్కటి సీనరీస్ మధ్యలో. సో ఇదైతే చాలా ఫేమస్ అట. సో కంపల్సరీ ఇక్కడికి వచ్చి దీన్ని కూడా చూసి వెళ్తూ ఉంటారు టూరిస్టులు అందరూ అని చెప్తూ ఉన్నారు. ఎస్, మనం ఆన్ ద వే టు సారనాథ్ టెంపుల్ కాబట్టి ఇంకా మనకి దారిలో ఏమేమి కనిపిస్తాయి చూద్దాం. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బుద్ధుడి టెంపుల్.
సారనాథ్ టెంపుల్. ఎస్, దీన్ని చూడడానికే మనం వచ్చాం ఇంత దూరం. ఓకే, లాక్డౌన్ కాబట్టి గేట్స్ క్లోజ్డ్ యాజ్ యూజువల్ గా. జస్ట్ బయట నుంచి చూడాలి మనం అంతే. సో దేర్ యూ కెన్ సీ మా ముల్లగంధ కుటి విహార్. ఎస్, సారనాథ్ వారణాసి. కాశీ అనగానే విశ్వనాథ్ టెంపుల్, అలాగే అన్నపూర్ణాదేవి మందిర్, కాలభైరవ్ మందిర్, ఇవన్నీ ఎలా గుర్తొస్తాయో కాశీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ ఉన్న ఘాట్. మొత్తం 84 ఘాట్లు ఉంటాయట. అందులో ఇప్పుడు మనము 80వ ఘాట్లో ఉన్నాము. దీని పేరు అస్సీ ఘాట్. ఎస్, యాక్చువల్లీ ఈ ఘాట్ల గురించి అది నాకంటే కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బనారస్ వాసి అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆకాష్ శ్రీవాత్సవ్. సో ఆకాష్ శ్రీవాత్సవ్ని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఆకాష్ ప్లీజ్ ఆజానా. महादेव. आकाश एक बार हाय बोलो. ऐसा बोलो. हाय, आकाश श्रीवास्तव. आकाश, पूरा घाट के बारे में आप कुछ ఏమంటారు, మనకి హిందీ రాదు, ఇక్కడేమో మొత్తం హిందీ. ఓకే, आप कुछ बताए ना. बनारस में टोटल 84 घाट है. पहला घाट जब आप स्टार्ट करेंगे तो रात घाट है. रात घाट के बाद से खास घाट जो है पंचगंगा घाट. ठीक है, वहाँ पे औरंगजेब के द्वारा बनाया गया एक धरारा मस्जिद है जो कि एस साइड प्रोग्रेस साइड है. वो काफी हिंदू मुस्लिम एकता का प्रतीक है वो. ओके. पंचगंगा घाट जो कि हिंदुओं का काफी खास, जहाँ 5 नदियाँ मिलती हैं. अच्छा. ऐसा मान्यता है. वहाँ पे घाट के जस्ट ऊपर एक मस्जिद है. ओके. और वहाँ पे बिंदु माधव का नाम से ही मंदिर भी है और बिंदु माधव का धरा नाम से मस्जिद भी है. మస్జిద్ బి. సో హిందూ ముస్లింలు ఒక్కటే అనేటువంటి ఒక భావన తెలియజేస్తూ కూడా ఇక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయి. సో నైస్. गंगा जमुनी तहजीब का प्रतीक है वो. ఓకే ఓకే. तो आगे बढ़ेंगे आप, फिर मणिकर्णिका घाट है वो आपको पता होगा काफी कितना फेमस है. यहाँ पे लोग यत्र मरणम మోక్ష మిల్తే హై రైట్. बिल्कुल, हाँ. ఎస్. సో మణికర్ణిక ఘాట్ లో ఏంటంటే అక్కడ స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు అనేది ఎక్కువ నమ్ముతారట. फिर मीर घाट काफी खास में आता है. ओके. वहाँ पे एक विशाल मंदिर है जो कि भारत के शक्तिपीठ में से एक है. శక్తిపీఠ. हाँ, हाँ. शक्तिपीठ यहाँ पे మనకు सती का एक पार्ट यहाँ गिरा था. రైట్, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి इंडिया में 3 అక్కడ. और जो 3 बहनें विशालाक्षी, मीनाक्षी और कामाक्षी, ఓకే. तो ये विशालाक्षी मंदिर है यहाँ पे. अच्छा ठीक है. ठीक है, फिर उसके बाद फिर दशाश्वमेध घाट काफी खास में आता है. दशाश्वमेध घाट. जहाँ yes. ब्रह्मा जी ने 10 अश्वमेध यज्ञ किए थे, तो उसकी मान्यता काफी है. वहाँ पे राजेंद्र प्रसाद घाट है, जहाँ पे वेधशाला है, ऑब्जर्वेटरी. ओके. इंडिया में 4 वेधशाला, जयपुर जो कि वर्ल्ड हेरिटेज साइट है, कुछ उसी तरह यहाँ पे बनाते हैं. काफी खास वो है. फिर आगे आप बढ़ेंगे तो हरिश्चंद्र घाट है, जय सिंह किला. ఇది బాగా తెలుసు నాకు. హరిశ్చంద్ర ఘాట్ లో చనిపోయిన వాళ్ళందరినీ లైక్ కాలుస్తారు కదా, దే బర్న్ हाँ, బాడీస్ రైట్. राजा हरिश्चंद्र की कथा सुनी होंगी आप. हाँ, right. वो वहाँ यहाँ पे वहाँ कभी आग बुझती नहीं है. हरिश्चंद्र घाट और हरिश्चंद्र घाट दोनों में लोग अंतिम यात्रा के लिए यहाँ पे लोग आते हैं, मोक्ष प्राप्ति के लिए आते हैं. फिर धीरे धीरे आगे बढ़ते हुए ये 80 घाट आएंगे आप. अस्सी घाट. ओके. और 4 घाट है ना. हाँ, 4 और भी यहाँ पे मालवी घाट है, रविदास घाट है, ओके. वो भी न्यू बनाया गया है. ओके. 80 घाट प्राचीन 80 घाट है. अच्छा बताओ, कोरोना और कोविड कौन से इधर क्या प्रिकॉशंस आप लेते हैं बनारस में बनारस में. बहुत लोग बिल्कुल बनारस तो पूरे अवेयर हैं. पूरी अवेयर है. हाँ, ओके. पूरा लॉकडाउन. And you know, UP is not red zone, it's in green zone. हाँ. It's not red, it's not orange. पूरा उत्तर प्रदेश is in green zone. So that's very అంటే అందరూ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ మేము ఇక్కడికి రావడానికి కూడా మాకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక లెటర్ అప్రూవల్ ఉండింది. ఆ లెటర్ అప్రూవ్ చేసుకున్న తర్వాతే మేము ఫ్లైట్ లో ఇక్కడికి రాగలిగాము. సో వెరీ గుడ్. అండ్ లెట్ హోప్ తొందరగా దీంట్లోంచి బయటపడతామని. థ్యాంక్ యూ ఆకాష్ జీ, థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ్. महादेव. థ్యాంక్ యూ. Nice to meet you. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ అస్సీ ఘాట్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదైతే స్వచ్ఛ భారత్ అనేది ఒక మిషన్ రన్ చేస్తున్నామో, అండ్ ఏదైతే స్వచ్ఛ భారత్ అంటూ క్లీన్ ఇండియా అనేటువంటి ఒక మిషన్లో మనం అందరం పాల్పంచుకుంటున్నామో, అది స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, కాశీ నుంచి. ముఖ్యంగా ఈ ఘాట్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇక్కడి నుంచి అది స్టార్ట్ చేసి దాన్ని మొత్తం ఇండియా వైడ్గా అంతా కూడా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. అండ్ మనందరం కూడా కలిసి అందులో వర్క్ చేస్తున్నాము క్లీన్ ఇండియా కోసం. అండ్ ఇప్పుడు మనం స్పెషల్లీ క్లీన్లీనెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కోవిడ్ టైంలో హైజీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ప్లీజ్ వేర్ యువర్ మాస్క్స్. సో నేను కూడా మొత్తం దీన్ని ఇలా పెట్టుకుని ఒక శానిటైజర్ చేతితో పట్టుకుని ఎక్కడికక్కడ తుడుచుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ వీడియో నేను చేస్తున్నాను. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు. సో వాళ్ళ పర్మిషన్స్ కూడా తీసుకుని ఐ వాంట్ టు షో యూ ఈ లాక్డౌన్ టైంలో, ఈ కోవిడ్ టైంలో వారణాసి ఎలా ఉంది అనేది. సో లెట్స్ కంటిన్యూ ఆ జర్నీ. చల్.
లక్ష్మణుడు సీతాదేవి ఈ ముగ్గురు యొక్క బొమ్మలు కూడా కలిసి ఉన్నటువంటి ఒక మందిరం ఇది. చాలా అందంగా ఉంటాయట పాలరాతి బొమ్మలు. గుడి బయట నుంచి చూస్తేనే అదిరిపోయిందండి అసలు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ నుంచి కొంచెం తొంగి చూస్తున్నారు, బయట కనిపిస్తుంది. చాలా 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 అందంగా ఉంది గుడి చూడడానికి. అండ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్న గుడి కాబట్టి ఇది త్రిదేవ్ మందిర్ అని అంటారు. ముగ్గురు దేవుడు కలిసి ఉన్న మందిరం అని అర్థము తెలుగులో. సో ఎస్, ఇది త్రిదేవ్ మందిర్. అండ్ ఇక్కడ నుంచి నేను యాక్చువల్లీ అన్ని ఏవేవైతే గుళ్ళు ఉన్నాయో, తులసి మందిర్ కానీ, సో అన్ని కూడా నేను క్యాప్చర్ చేస్తున్నాను టు షో యూ. సో ప్రతి చోట దిగలేను, పర్మిషన్ దొరకట్లేదు నాకు. కొంచెం పోలీస్ వాళ్ళు లేని చోట ఆగి ఆ రిక్షా ఆపుకుని ఇలా దిగి వీలైనంత మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మొత్తం బ్లాగ్ లో ఐఎమ్ ష్యూర్ యూ గోనా ఎంజాయ్. మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఈ లాక్డౌన్ లో కాశీ ఎలా ఉంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ దిస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్.